ఆదిలాబాద్ మార్కెట్ యార్డ్ లో శనగ పంట కొనుగోలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. గత 4 రోజులుగా పంట కొనుగోలు ఆగిపోవడంతో మార్కెట్ యార్డులో రైతుల కళ్లల్లో ఒత్తులు పెట్టుకుని నిరీక్షిస్తున్నారు. శనగ పంటకు రైతులు రేయింబవళ్లు కాపలాగా ఉంటున్నారు. కొందరు మహిళా రైతులు వెయిట్ చేస్తున్నారు. తమ వైపు అధికారులకు కన్నెత్తి చూడడం లేదని రైతులు వాపోతున్నారు. వెంటనే శనగ పంట కొనుగోలు చేయాలని అన్నదాతలు డిమాండ్ చేస్తున్నారు. లేదంటే కలెక్టర్ కార్యాలయం ముట్టడిస్తామని హెచ్చరించారు. ముందు ప్రభుత్వం ఉన్నాయి కదా, ఎక్కరు 10 కుంటలు. ఈ ప్రభుత్వం ఇది ఇంకా తగ్గించింది. అయితే పోనీ అది ఒప్పుకున్నా కాపులం, మేము కాపుదనం వల్ల ఒప్పుకున్నాక బయటకు వచ్చినాక ఈ బాధ ఉన్నది. మాకు ఇప్పుడు సద్దులు లేక నీళ్ళు లేక మాకు ఎంత తగిలి ఉన్నది, ఎంత దోమల బాధ ఉన్నది. మేము మొన్న వచ్చినాం, నై 10 కుంటలు, నై 10 కుంటలు నా శనగాలు 3 రోజులు. అటు అయితేనే మాడే ఎత్తున్నాడు ప్రైవేట్ రోడ్డు. ఎంతకి ఇస్తావు? 3,000కి ఇస్తావా? ఆడంటారు ప్రైవేట్. ఇడికైతే ఈ బాధ ఉన్నది. ఈలటికి 4 రోజులాయా మేము ఇంత కష్టపడ్డా కానీ మమ్మల్ని ఎవరు అధికారులు వచ్చేటోళ్ళు లేరు, ఎవరు చూసేటోళ్ళు లేరు, ఎవరు మాట్లాడేటోళ్ళు లేరు. మాది మేమే ఈడక కరుచుకొని సచ్చుట్టున్నాం సార్. పంట అమ్ముడు ఎట్లా సార్? మరి ఇది అమ్మటానికి బాగా తగిలిపోతున్నది. ఆడ పండించడానికి ఎంత కష్టపడుతున్నాము. ఆడ అడిగినేమో పందుల బాధ, ఈడికి వస్తేనేమో ఈ దోమల బాధ అన్నట్టు బతుకుడున్నది మాది. ఈ పంటలు ఎట్లా పండించుడు, ఎలా అమ్ముకున్నాడు? అధికారులు ఎవరు వచ్చేటోళ్ళు లేరు, ఎవరు అడిగేటోళ్ళు లేరు. అధికారులు ఉన్నలాలు దంశిపోయిన అన్న కింద ఉన్నది. 3 రోజులు ఆయా మేము ఇక్కడికి వచ్చి ఎవరు పట్టించుకున్నట్టు లేదు. మేము ఇంత పంట పండించుకొని సారు అమ్ముకుంటందుకు ఇబ్బంది ఉన్నది. 4 రోజుల నుంచి ఇక్కడనే ఉన్నాము. ఎంతో ఇబ్బంది ఉన్నది. దోవలల్లా గిట వండబడుతున్నది. టిఫిన్లు లేవు, నీళ్లు లేవు. ఇక్కడ అధికారులు వచ్చి ఎక్కడ ఏం చెప్పు లేరు సారు. ఇంకా 2 రోజులు 3 రోజులు పడతా అంటున్నారు. ఎన్నో